ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ఇప్పుడు దాకా వాడాము అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? అది కూడా మనకు తెలుసు. అలానే మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసేసాము ఒక ఒక యాట్రిబ్యూట్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేవి వాడొచ్చు అని చెప్పామన్నమాట ఇప్పుడు దాకా. ఒక క్లాస్ అనే వాల్యూ రాసేసి బటన్ అని రాసేసి బటన్ హైఫన్ ప్రైమరీ అని రాసామనుకో, బటన్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అప్లై అవుతాయి. బటన్ ప్రైమరీలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అప్లై అవుతాయి అని చెప్పాను కదా! క్లాస్ నేమ్స్. అంటే ఒక యాట్రిబ్యూట్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ వాడొచ్చు అని చెప్పాం. అలానే మనం లాస్ట్ సెషన్‌లో ఏం నేర్చుకున్నామంటే ఒకే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ లోపల మల్టిపుల్ యాట్రిబ్యూట్స్‌ని గూడా యూజ్ చేసేసి మనం చెయ్యొచ్చు అని మనకు అర్థమైపోయిందనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే ఇంకొక ప్రాపర్టీ నేర్చుకున్నాం అనమాట. మనం ఇప్పటిదాకా బాక్స్ ప్రాపర్టీస్‌లో హైట్ అనే ప్రాపర్టీ, విడ్త్ అనే ప్రాపర్టీ, అండ్ బోర్డర్ అనే ప్రాపర్టీ, పాడింగ్ అనే ప్రాపర్టీ నేర్చుకున్నాం. అలానే మరొక ప్రాపర్టీ ఏంటంటే మార్జిన్. మార్జిన్ అనే ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తామంటే మన యొక్క కంటైనర్‌కి వెలుపల భాగంలో స్పేస్ అనేది రావాలి అంటే, మనం ఏమి యూజ్ చేస్తామంటే, మారిజిన్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేసేసి, మనం ఏం చేయొచ్చంటే, వెంటనే మనకి ఎంత స్పేస్ కావాలంటే అంత బాక్స్ యొక్క ఔట్ సైడ్‌లో స్పేసింగ్ అనేది ఈ ప్రాపర్టీని యూజ్ చేసి చేస్తాము అనేసేసి మనం నేర్చేసుకున్నాం. ఇంతేనా మనం నేర్చుకుంది? ఓకే డన్. టుడే మన యొక్క ఎజెండా ఏంటి అనేది ఒక్కసారి మనం నేర్చుకుందాం. ఓకే? ఓకే. టుడే అప్రోచ్ టు డెవలపింగ్ ఏ లేఅవుట్ ఆన్ డిమాండ్ సెషన్. అంటే ఏంటంటే అప్రోచ్ అంటే మనం నిన్న లేఅవుటింగ్‌లో ఏదైనా ఒక స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎ డెవలప్ చేయాలి అంటే మనం ఎలా డెవలప్ చేస్తాం అనేది లాస్ట్ సెషన్‌లో మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ వెబ్‌సైట్‌ని డెవలప్ చేయడం అనేది కొంచెం క్రిటికల్‌గా ఉన్నాయి కాబట్టి ఆటిని ఇంకా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఇంకొక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయడం కోసం ఇంకొక స్టాటిక్ వెబ్‌సైట్‌ని తీసుకొని దాని మీద కూడా మనం ప్రాక్టీస్ చేయడం అనేది ఈ రోజు సెషన్‌లో మనం చేస్తున్నామనమాట. ఓకేనా? ఓకే. డన్. దానికోసం మనం ఈ రోజు ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నామంటే ఒక డెవలప్‌మెంట్ చేస్తున్నాం. ఏంటిది? సెలబ్రేటింగ్ దివాలీ విత్ యువర్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్‌తో ఒక దివాలీని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన ఒక డెవలప్‌మెంట్ కోసం మనకి దగ్గరికొచ్చిందంటే ఒక ఆర్కిటెక్చర్ అనేది వచ్చిందనమాట. దీన్ని మనం డెవలప్ చేయడం అనేది ఈ రోజు మనం చేయాలనుకున్న అచీవ్‌మెంట్ అనమాట. సో, చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా! సో, ఇలా మన దగ్గర ఉన్న ఒక వెబ్‌సైట్‌ని బాగా అందంగా డెవలప్ చేయడం కోసం మనం ఈరోజు మన యొక్క టాస్క్ అండ్ దానితో పాటు కొన్ని ప్రాపర్టీస్ అనేది దాన్ని యూజ్ చేయడానికి కొన్ని న్యూగా మనం వాడే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌ని ఒక్కొక్క దాన్ని అడాప్ట్ చేసుకుంటా మనం వెళ్ళిపోదాం. ఓకేనా? డన్. ఓకే. మనం టుడే మన యొక్క సెషన్‌లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి స్లైడ్‌లో ఇక్కడ కనపడుతున్న డెవలప్‌మెంట్ ఏదైతే ఒక ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్‌ని డెవలప్ చేయడం అనేది మనం చేయాలనుకున్న టాస్క్. ఈ టాస్క్ చూడంగానే మనం ఏం చేయాలి? అందరికి గుర్తు రావాలన్నమాట. ఏమేమి గుర్తు రావాలి? ఏ స్టైల్ వాడుతున్నారు? ఏ ప్రాపర్టీ వాడుతున్నారు? హెచ్‌టీఎంఎల్‌లో ఏం వాడతాం? సీఎస్ఎస్‌లో ఏం వాడాలి? బూట్‌స్ట్రాప్‌లో ఏం యూజ్ చేయాలి? ఇలా ఒక్కొక్కటి మనం ఒక ఆర్కిటెక్చర్ చూడంగానే ఆల్రెడీ మన బ్రెయిన్‌లోకి వచ్చేసినాయి అన్నమాట. ఏంటి అనేది మనం ఇక్కడ చేసాం కదా! అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అన్నమాట. అవి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఓకే. ఈ ఆర్కిటెక్చర్ అనేది లేఔటింగ్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏదైనా ఒక ఆర్కిటెక్చర్ చూడంగానే మనం ఏం చేయాలని చెప్పాను? లేఔటింగ్ అనేది చేయాలి. ఆ లేఔటింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకుందాం. ఇక్కడ ఉన్న ఇమేజ్‌ని గనక చూస్తే ఏముందో చూడు. చుట్టూరు ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్‌కి లోపల ఏముంది? 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఒక కార్డ్ ఉంది. ఆ కార్డ్ లోపల సెలబ్రేటింగ్ దీవాలి విత్ యువర్ ఫ్రెండ్స్ అని ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ పైన ఒక టెక్స్ట్ అనేది ఉందన్నమాట. ఓకే. తర్వాత గనక చూస్తే ఏముందంటే రిమైనింగ్ కార్డ్ మొత్తం కూడా మరొక కార్డ్ తీసుకున్నాడు. ఆ కార్డ్ లోపల ఏం చేసేసాడంటే చిన్న చిన్న ఐటెమ్స్, కార్డ్ ఐటెమ్స్ అనేవి 4 కార్డ్ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. దివాళీ ఎయిర్ బెలూన్, దివాళీ ల్యాంప్ అని అండ్ స్నేకర్స్ అనేసి, ఫ్రీ ఫైర్ వాకర్స్ అనేసేసేసి ఇలాంటి కొన్ని టూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే అవేంటి అంటే ఈ బాక్స్‌లు అంటే కంటైనర్ ఐటెమ్స్ దట్ మీన్స్ కార్డ్ ఐటెమ్స్ అనేది ఎలా డెవలప్ చేయాలి అనేది ఒకసారి చూస్తాం. అన్నీ అయిపోయినాక ఏముందంటే ఒక బటన్ అనేది ఉంది. అంటే
అగైన్ మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇక్కడున్న వెబ్‌సైట్‌ని మనం చూడగానే ఏముందంటే, ఒక వెబ్‌సైట్ ఉంది. దాని లోపల ఒక కార్డ్ కోసం ఏంటిదంటే, ఒక ఇమేజ్‌తో ఉన్న ఒక బాక్స్ ఉంది. తర్వాత ఇంకొక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ లోపల ఒక కలర్ ఉంది. ఆ కలర్ మీద ఏమున్నాయంటే, కొన్ని డిఫరెంట్ 4 కార్డ్స్ అనేవి ఉన్నాయి. దాని కింద లైన్‌లో ఏముందంటే, ఒక బటన్ అనే ఒక స్పెషల్ టూల్ అనేది డిజైన్ అయ్యి ఉంది. ఇది అంటే ఈ వెబ్‌సైట్‌ని ఎలా డెవలప్ చేశారంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ ఎలా అయితే ఉందో, అలా డెవలప్‌మెంట్ చేసేసి ఉందనమాట. ఓకేనా? ఓకేనండి. సో, మనం ఏం చేద్దాం, మనం ఒక మంచి ప్రోగ్రామరం గాబట్టి, మనం కూడా మంచి ప్రోగ్రామరం అయిపోయాం గాబట్టి, ఒక ప్రోగ్రామర్‌కి ఉండాల్సిన ఫండమెంటల్స్ ఏంటి? ఏదైనా ఒక స్ట్రక్చర్‌ని చూడంగానే ఒక డెవలప్‌మెంట్‌ని చేయాలి అనుకున్నప్పుడు, వెంటనే ఏం చేస్తాం మనము, ఆ మొత్తాన్ని గూడా ఏం చేస్తామంటే కొన్ని పార్ట్స్‌గా మనం బ్రేక్ డౌన్ చేసేసి, ఒక్కొక్క భాగాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి, తర్వాత మరొక భాగాన్ని డెవలప్ చేయడం అనేది మనం చేస్తా ఉంటామనమాట. అలానే ఇప్పుడు మనం ఈటిల్లో ఫస్ట్ భాగం ఏదనేది ఒకసారి చూద్దాం. సో, ఇది చేసే ముందల ఫస్ట్ మనం ఏంది అంటే ఇక్కడున్న మొత్తాన్ని గూడా ఒక బ్రేక్ డౌన్ స్మాల్ పార్ట్స్‌గా స్ప్లిట్ చేద్దాం. ఏందంటే ఫస్ట్ ఒక బాక్స్ ఉందనమాట. ఆ బాక్స్ అనేది ఏముందంటే ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మీద టెక్స్ట్ అనేది ఉంది. అంటే ఒక ఈ టెక్స్ట్ అంటే సెలబ్రేట్ దివాలీ విత్ యువర్ ఫ్రెండ్స్ అనేది డెవలప్ చేయాలంటే ఎలా అంటే ఫస్ట్ ఒక కంటైనర్ తీసుకుంటాము. ఆ కంటైనర్ పైన ఏం చేయాలి? ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి. తర్వాత ఒక హెడ్డింగ్ ట్యాగ్‌గా సెలబ్రేట్ దివాలీ విత్ యువర్ ఫ్రెండ్స్ అని రాసేసి దాన్ని డిజైన్ చేస్తే పై కార్డ్ అనేది వచ్చేస్తుంది. అలానే తర్వాత కార్డ్ చేయాలంటే ఏం చేయాలి? మరొక కంటైనర్ తీసుకొని దాంట్లో ఒక గ్రే కలర్, లైట్ బ్లూ కలర్ పెయింట్ గనక బ్యాకప్ కలర్ గనక అప్లై చేసేసేసి తర్వాత దాంట్లో 4 కార్డ్‌లు డెవలప్ చేయాలి. ఒక్కొక్క కార్డ్ డెవలప్ చేయాలంటే ఒక కార్డ్‌ని డెవలప్ చేసి 4 కాపీ పేస్ట్ చేసేసామనుకో అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా అన్నిటికి ఒకే స్టైల్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం యూజ్ చేసేదంతా రీయూజబిలిటీ కాబట్టి రీయూజబిలిటీలో మనం ఏం చేస్తామంటే ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి కాస్ట్ కూడా చాలా తక్కువగా అయిపోతుంది. అండ్ అలానే డీబగ్గింగ్ చేయడం అంటే దట్ మీన్స్ టెస్ట్ చేయడం అనేది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఒక కార్డ్ ఎలా అయితే మనం డిజైన్ చేసామో అన్ని కార్డ్‌లు కూడా ఒకటే కన్సిస్టెన్సీ అనేది రీయూజబుల్ ద్వారా మెయింటైన్ చేస్తాం. అందుకోసం మనం ఏం చేస్తామంటే అన్నిటికి ఒకేలా ఉండేటట్లు చూసుకుంటాం. అలా చూడాలంటే ఈ కార్డ్ అనేది డెవలప్ చేయాలంటే కార్డ్ లోపల ఒక ఇమేజ్ పెట్టాలి. తర్వాత ఒక హెడ్డింగ్ పెట్టాలి. ఒక ప్రైస్ మార్క్ అనేది ఇవ్వాలి. ఇలా డెవలప్‌మెంట్ చేయడం అనేది అయిపోయింది. తర్వాత కింద ఒక బటన్ ఉంది. ఆ బటన్ ఏముంది? వ్యూ మోర్ బటన్. అంటే బటన్‌ని ఎలా డెవలప్ చేయాలి? ఆ బటన్‌కి ఎలా కలర్స్ ఇవ్వాలి అనేది కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి అది కూడా మనం డెవలప్ చేసేస్తాం. ఓకే. మనం ఒక్కొక్క భాగాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాం. దాంట్లో మొదటి భాగం అనేది చూసేస్తాం. సెలబ్రేట్ దీపావళి విత్ యువర్ ఫ్రెండ్స్. అంటే లెట్స్ బిల్డ్ దీవాళికి ఉన్న టాప్ సెక్షన్‌ని ఎలా బిల్డ్ చేస్తామనేది ఒకసారి చూసేద్దాం. ఓకే. 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 ఈ భాగాన్ని మనం ఎలా డెవలప్‌మెంట్ చేస్తామనేది ఒకసారి చూసేద్దాం. అలా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే బూట్‌స్ట్రాప్‌ని మన యొక్క వెబ్ పేజీకి యాడ్ చేయడం అనేది ఫస్ట్ మనం చేయాలన్నమాట. బూట్‌స్ట్రాప్ యాడ్ చేయడం అనేది ఫస్ట్ మనం ఫాస్ట్‌గా ఏం చేయాలి అంటే బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేసేయాలన్నమాట. అలా లోడ్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. మన దగ్గరికెళ్ళాను బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్‌లు చూద్దాం. సో, ఇది బూట్‌స్ట్రాప్ అన్నమాట. ఈ కోడ్ మొత్తాన్ని నేనేం చేశానంటే కంట్రోల్ ఏ అండ్ కంట్రోల్ సి చేసేసేసి నేను బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేయాలంటే ఈ హెచ్‌టీఎంఎల్ యొక్క సింటాక్ ఏదైతే ఉందో ఈ సింటాక్‌లోకి వెళ్ళేసి హెడ్ అనే భాగం ఎక్కడైతే ఉందో అక్కడ ఎంటర్ చేసేసేసి ఇక్కడ మనం ఏదైతే ఉందో బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ ఆ కోడ్ మొత్తాన్ని లోడ్ చేస్తాం. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అని పిలుస్తారు. ఈ లోడ్ చేసిన వీటన్ని కూడా చూడు కూడా ఒకే ఆర్డర్‌లో ఉండేటట్లు చేసేసారు. ఇలా స్పేస్ అనేది తీసేయడాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అని పిలుస్తారు. అంటే ఇండెంటేషన్ కూడా చేసేసాను. ఇప్పుడు మనకేమైంది బూట్ స్ట్రాప్‌ని లోడ్ చేసేసాం. లోడ్ చేసేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసాం. ఎలాంటి చేంజెస్ అనేవి రాలేదు. వై? ఎందుకంటే బూట్ స్ట్రాప్‌ని అయితే మనం లోడ్ చేసాము గాని, మనం ఇంకా ఎలాంటి డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ చేయలేదన్నమాట. ఓకేనా? ఓకే. సో, ఫస్ట్ మనం ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని చూడంగానే మనం ఏం చేయాలనేసి అర్థమైపోయింది. ఏమర్థమైంది?
ఫస్ట్ మనం ఏదైనా చేయాలి అంటే ఏం చేయాలి? బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేయడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేది ఒకసారి చూద్దాం. తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను, మనం ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలి. అంతేనా? ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలి. ఇక్కడ ఉన్న పీపీటీలో మీకు కనపడుతుంది. అలా ఇమేజ్ సెట్ చేయాలంటే మనం ఏమేమి వాడతారనేది చూద్దాం. ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఇమేజ్ సెట్ చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్ కోసం కొన్ని ప్రాపర్టీస్ వాడతాం. ఏంటిది? బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీని, బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీని, బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఈ ప్రాపర్టీస్‌ని మనం వాడతామనమాట. ఈటిల్లో ఏది వాడాలి మనము? ఇమేజ్ అనేది పెట్టాలంటే బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ వాడాలి. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ వాడి, ఆ ఇమేజ్‌కి సంబంధించిన యూఆర్ఎల్‌ని తీసుకొని దాంట్లో సెట్ చేస్తాం. అలానే బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ వాడితే ఏమైద్ది అంటే, మన యొక్క ఇమేజ్ ఏ లెంగ్త్‌లో అయితే కావాలనుకుంటున్నామో, ఆ లెంగ్త్‌లో మనకు సరిపోయేటట్టు యూజ్ చేస్తాం. అలానే ఈ ఇమేజ్ సెట్ చేయాలంటే, ఇంకా మనం బోలెడన్ని ప్రాపర్టీస్ కూడా వాడతాం. వాటిలో ఏం వాడతామంటే, బాక్స్ ప్రాపర్టీస్ వాడతాం. దాంట్లో ఏం చేస్తాం, ఇమేజ్ ఎంత హైట్ ఉండాలి అనే ఒక ప్రాపర్టీ వాడతాం. ఇమేజ్ ఎంత విడ్త్ ఉండాలో ఒక ప్రాపర్టీ వాడతాం. అలానే బోర్డర్ ఆ ఇమేజ్ చుట్టూరు ఉన్న ఆ కార్డ్ చుట్టూరు ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా కర్వ్ షేప్ రావాలంటే బోర్డర్ అనే ప్రాపర్టీ వాడతాం. అలానే ప్యాడింగ్ అనేది కూడా చేస్తాం. ప్యాడింగ్ అనేది ఏం చేస్తామంటే మన యొక్క ఇమేజ్ లో ఉన్న లెటర్స్ మధ్యలో స్పేసింగ్ అనేది రావాలంటే ఏం చేస్తాము. అలానే మార్జిన్ అనే ఒక ప్రాపర్టీని కూడా యూజ్ చేస్తాం. మార్జిన్ అనే ప్రాపర్టీని ఎందుకు యూజ్ చేస్తాము? మన కార్డ్ యొక్క అవుట్ సైడ్ లో గ్యాప్ స్పేసింగ్ కనుక రావాలి అనుకుంటే ఈ మార్జిన్ అనే పార్ట్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము, మన యొక్క ఆర్కిటెక్చర్ చూసాము. ఆర్కిటెక్చర్ లో మనకేముంది, ఒక ఇదేనా మన యొక్క ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ లో మనం డెవలప్ చేయాలనుకున్న ఫస్ట్ ఈ భాగమేనా, ఒక్కొక్క భాగాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ భాగం ఏంది, ఒక కార్డు తీసుకొని ఏంది టోటల్ వెబ్సైట్ 100% అయితే దాంట్లో కొంతవరకు మాత్రమే ఉంది. అంటే ఒక 30% ఆఫ్ హైట్ తీసేసుకొని, ఆ హైట్ లోపల ఒక కార్డు తీసేసేసుకొని, ఆ కార్డు లోపల ఒక ఇమేజ్ పెట్టేసేసి, దానిపైన ఒక హెడ్డింగ్ అనేది డెవలప్ చేశారు. అది మనందరికీ తెలుసు కాబట్టి ఎలా అయింది అనేది ఒకసారి చూసేసాం. ఓకేనా? ఇమేజ్ పెట్టడం అనేది ఎలా అనేది మనందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్దాం. ఈ కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్ళేసేసేసి మనం చేసేద్దాం. ఇక్కడ ఉన్న ఫస్ట్ మనం ఏం చేయాలి, యువర్ కోడ్ గోస్ హియర్ అనే ఈ భాగాన్ని తీసేసేసాను. తీసేసేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక ఇమేజ్ పెట్టాలంటే ఏం చేయాలి, ఒక కంటైనర్ తీసుకోవాలి. కంటైనర్ తీసుకోవాలి కాబట్టి కంటైనర్‌ని తీసుకున్నాను. ఈ కంటైనర్‌కి ఒక ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ పెట్టాలంటే సిఎస్ఎస్‌లో మనకు తెలిసిన స్టైల్ రాసాం. సిఎస్ఎస్‌లో ఇమేజ్ పెట్టాలి అంటే ఏం చేస్తాం మనం, ఏంటిది డాట్ అనేది తీసుకుంటాం. ఏంటిది, దివాళీ కోసం కదా మనం చేస్తుంది. దివాళీ హైఫన్ చాలా వస్తాయి కాబట్టి ఒక కార్డ్ లో చాలా రకాల ఇమేజెస్ రావాలి కాబట్టి ఆ కార్డ్ నేమ్ షార్టెస్ట్ ఫామ్ కాకుండా కొంచెం లాంగ్ గా ఎలాబరేట్ అయ్యేటట్టు చూద్దాం. దివాళీ హైఫన్ టాప్ హైఫన్ సెక్షన్, పైన ఉన్న సెక్షన్ లో ఏం చేస్తున్నామంటే ఒక బీజీ కంటైనర్, ఒక బ్యాక్గ్రౌండ్ కోసం ఒక ఇమేజ్ ని పెడుతున్నాం అనమాట కంటైనర్ కి అని తీసేసుకున్నాను. తీసేసుకున్నాక ఒక సెలెక్టర్ నేమ్ ఇచ్చాను, తర్వాత ఒక కర్లీ బ్రేస్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ వసంత ఏంటిది ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో యూఆర్ఎల్ అని ఇచ్చేసేసి వసంత ఏమన్నా ఆ ఇమేజ్ కి సంబంధించిన యూఆర్ఎల్ మీ అందరికీ కూడా నేను ఏం చేస్తున్నా అంటే పేస్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ నేను కాపీ చేసుకున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు కూడా చాట్ లోకి వస్తున్నాను. సార్ వాట్సాప్ లో పెట్టండి సార్. చివరిలో పెట్టండి, సెండ్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆ యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే ప్లేయర్ నాకు ఇమేజ్ ఎందుకు రాలేదని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను సిఎస్ఎస్ లో స్టైల్, ఆ స్టైల్ మొత్తాన్ని ఏం చేయాలంటే హెచ్డిఎంఎల్ తో లింక్ చేయాలి. అలా లింక్ చేయాలంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో సెలెక్టర్ అని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చి ఈ కంటైనర్ చివరన ఒక యాట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేస్తున్నాను. యాట్రిబ్యూట్ ఏం వాడతారంటే సిఎస్ఎస్ లో స్టైల్ హెచ్డిఎంఎల్ అప్లై అవ్వాలంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసి మనం ఏదైతే ఉన్నో క్లాస్ నేమ్ ఆ క్లాస్ నేమ్ ని అలా దానికి క్లాస్ నేమ్ ని కనుక అక్కడ
అప్లై చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను కానీ ఆ ఇమేజ్ కి సర్టైన్ హైట్ అనేది ఎంతో ఇవ్వాలి అనేది చెప్పలేదు. హైట్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాడాలని తెలుసు మనకి. ఏంటిది బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ ఏమి ఇవ్వాలంటే కవర్ అనే వాల్యూ కనుక ఇచ్చేసాం వెంటనే ఆ ఇమేజ్ మొత్తం కూడా మనం తీసుకున్న లెంత్ లో సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఒకసారి చూద్దాం. మన ఇమేజ్ మొత్తం కూడా టోటల్ లెంత్ లో ఇట్లా వచ్చేసేసింది. కానీ మన యొక్క స్క్రీన్ ని కనుక గమనిద్దాం. మనం చేసే డెవలప్మెంట్ ఒకసారి చూద్దాం. మన డెవలప్మెంట్ అనేది చూస్తే మన ఆర్కిటెక్చర్ చూస్తే చూడు, ఈ టోటల్ హైట్ 100 ఫీట్స్ అయితే దాంట్లో చిన్న భాగం మనం డెవలప్ చేసే కార్డు అది ఎంత ఉంటుందంటే ఇదే ఎక్కువ ఉంది కాబట్టి లైట్ లైట్ బ్లూ కలర్ అనేది ఎక్కువగా ఉంది. పైన టాప్ సెక్షన్ అనేది చిన్నదిగా ఉంది కాబట్టి లెంత్ అని తగ్గించి చూద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. లెంత్ తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి? హైట్ అనే ప్రాపర్టీ ఆల్రెడీ వాడాం కాబట్టి ఈ హైట్ అనే ప్రాపర్టీ లోపల మనం ఏం చేద్దామంటే మోడిఫికేషన్స్ అనేవి చేద్దాం. 100 కాకుండా సార్ 50 పెడతాం. 50 పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాం. ప్లే అరౌండ్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది. దీనికంటే కొంచెం తగ్గిద్దాం. ఎంత తగ్గిద్దాం అంటే 30 పెట్టేద్దాం. 30 అనేది పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసేసాం. ఓకేనా? మన యొక్క ఇమేజ్ అనేది చిన్నదిగా నీట్గా సెట్ అయింది. ఓకేనా? ఓకే. అంటే మనం ఎంత లెంత్ ఇచ్చినా కానీ ఆ లెంత్ కి తగ్గట్లే సరిపోతుంది. ఓకేనా? ఓకే. అలా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏదో చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసేసాము? ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ అనేది పెట్టేస్తాం. బాక్స్ ప్రాపర్టీస్ ని అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసేసి మనం ఎలా వాడతాం అనేది మీ అందరికీ అర్థమైంది. ఓకే, ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా కళ్యాణ్? నో సార్, క్లియర్. నెక్స్ట్ భాగం అనేది సార్ దివాళీ టాప్ సెక్షన్ హెడ్డింగ్ అనేది పెట్టేద్దాం. ఈ హెడ్డింగ్ అనేది పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే హెడ్డింగ్ అనేది ఒక టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ రాయాలి అంటే ఒక టెక్స్ట్ లో ఏమేమి ప్రాపర్టీస్ వాడతామని చూద్దాం. టెక్స్ట్ రావాలంటే మనం ఏం చేస్తాం? కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడతాం. ఓకే, కలర్ అని వైట్ ఇచ్చాము, వైట్. ఇంకా ఆ టెక్స్ట్ ని అందంగా చేయాలంటే మనకి ఫాంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటిది? ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ, ఫాంట్ హైఫన్ విత్, ఫాంట్ హైఫన్ వెయిట్, ఫాంట్ హైఫన్ స్టైల్, టెక్స్ట్ హైఫన్ డెకరేషన్. అలానే ఈ టెక్స్ట్ మొత్తం సెంటర్ లోకి రావాలి అంటే ఏం చేస్తామంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి ఆ టెక్స్ట్ మనకి ఎక్కడ ఉండాలో అలా ఈ టెక్స్ట్ కి సంబంధించిన ఈ ప్రాపర్టీస్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన టెక్స్ట్ ని బోల్డ్ అంత అందంగా మార్చేస్తాం. అలానే ఈ టెక్స్ట్ లోపల ఏదైనా స్పేసెస్ కనుక రావాలి అంటే మనం ఇంకా కొన్ని ప్రాపర్టీస్ కూడా వాడతాం. అవేంటి అంటే బాక్స్ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తాం. అదేంటిది అంటే హైట్ అనే ప్రాపర్టీ, విడ్త్ అనే ప్రాపర్టీ, మార్జిన్ అనే ప్రాపర్టీ, ప్యాడింగ్ అనే ప్రాపర్టీ, ఈ బోర్డర్ అనే ప్రాపర్టీస్ ని కూడా మనం యూజ్ చేసేసి ఏం చేయొచ్చు అంటే ఈ టెక్స్ట్ ని ఇంకా మోర్ స్టైలిష్ గా మనం చేయొచ్చు అన్నమాట. అంటే ఒక టెక్స్ట్ ని డెవలప్ చేయాలంటే బాక్స్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ ప్రాపర్టీ ఈ రెండు కనుక వాడేస్తే మనం ఏం చేసేస్తామంటే 100% టెక్స్ట్ ని ఇంకా మోర్ బ్యూటిఫుల్ గా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు ఆ కార్డ్ లో ఉన్న ఏదైతే సెలబ్రేట్ దీపావళి విత్ యువర్ ఫ్రెండ్స్ అనేది ఉందో అది అలా రావడానికి ఎలా చేస్తామంటే ఒకసారి మన కోర్ట్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి చేసేసేస్తుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ మనం తీసుకున్న కార్డు మీద సెలబ్రేట్ దీవాలి విత్ యువర్ ఫ్రెండ్స్ అనేది రావాలి. అలా రావాలి అంటే అదేంటి? హెడ్డింగ్ కదా. హెడ్డింగ్ అనేది చేయాలి అంటే మనకి తెలుసు హెడ్డింగ్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రావాలంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చి H1 అని పెట్టేసి లోపల మనకు కావాల్సిన టెక్స్ట్ రాయాలి. టెక్స్ట్ ఏంటిది? సెలబ్రేట్ దివాలి వసంత ఏంటిది? విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంతేనా? ఇంకేమన్నా ఉందో చూద్దాం ఒకసారి. సెలబ్రేట్ దివాలి విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఆ టెక్స్ట్ మొత్తం రాసేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఈ టెక్స్ట్ మొత్తం కూడా కనపడతలేదు. ఎందుకు కనపడతలేదు అనేది మనకు తెలుసు అనమాట. ఈ టెక్స్ట్ మొత్తాన్ని మనం రాసామే కానీ దాని స్టైలింగ్ అనేది మనం చేయలేము. అలా స్టైలింగ్ చేస్తేనే ఆ టెక్స్ట్ అంతా కూడా మోర్ బ్యూటిఫుల్ గా మనకు కనపడుతుంది అనమాట. అలా కనపడాలి అంటే మనం ఏం చేయాలి? ఈ టెక్స్ట్ మొత్తాన్ని స్టైలిష్ గా చేయాలి అంటే మనం ఏం యూజ్ చేయాలి? సతీష్ ఏం యూజ్ చేయాలి? సిఎస్ఎస్ ని యూజ్ చేయాలి. అదే కదా. సిఎస్ఎస్ లోకి వెళ్ళి మనం ఏం చేస్తాము? రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. రూల్ సెట్ అనేది దేనికి రాస్తున్నాము?
డాట్ పెట్టేసేసి మనం ఏం చేస్తున్నాం, దేనికి రాస్తున్నాము, మనం ఒక కార్డు లోపల, దివాళీ కార్డు లోపల మనం రాస్తున్నాం అనమాట. అలా రాయాలి అంటే ఏంటి, దివాళీ హైఫన్ టాప్ హైఫన్ సెక్షన్ హైఫన్ మనం ఏం చేస్తున్నాము, హెడ్డింగ్ అనే భాగం అయినా చేస్తుంది, హెడ్డింగ్ అంటే ఈ హెడ్డింగ్ భాగంలో మనం స్టైలింగ్ అనేది చేస్తున్నామని చెప్పేసాను అనమాట మన క్లాస్ ని. సో తర్వాత నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ స్టైలింగ్ అనేది చేయాలి అనేది 1 బై 1 అనేది రాసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈ టెక్స్ట్ ని అందంగా రావాలి అనుకుంటున్నాను. ఆ కలర్ అనేది కనపడుతుంది. ఆ కలర్ రావాలంటే ఏం చేయాలి, కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో మనం కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేయగలం. మనం 2 చేస్తాము. ఏం చేస్తాము, కలర్ నేమ్ అయినా మెన్షన్ చేసి చేయొచ్చు, లేదా హెక్స్ కోడ్ ద్వారా అయినా చేయొచ్చు. హెక్స్ కోడ్ అయితే వైట్ కలర్ కి ఏంటిది, వసంత హ్యాష్ అని పెట్టేసేసి అనేవి పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు స్టైల్ అనేది అప్లై కాలేదు. ఎందుకని, క్లాస్ నేమ్ అయితే రాసానే కానీ, సారీ సిఎస్ఎస్ లో రూల్ అయితే రాసానే కానీ రూల్ సెట్, అలానే ఏం చేశారంటే ఆ రూల్ సెట్ లో ఉన్న క్లాస్ నేమ్ ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేయడం అనేది చేయలేదు. అలా చేయాలి అంటే ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి వెళ్ళాను. ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి స్పేస్ ఇచ్చేసి సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అని రాసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోడ్ లోపల ఏం చేస్తానంటే సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో అది రాసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, నాకంతా కూడా వచ్చేసేసింది. ఓకే, తర్వాత ఈ టెక్స్ట్ వచ్చింది కానీ నాకు కావాల్సిన వేలో రాలేదు. ఈ టెక్స్ట్ ఇంకా అందంగా మార్చాలంటే ఏం చేయాలి అనే ప్రాపర్టీస్ చూసేద్దాం. ఈ టెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన స్టైల్, అక్కడ ఇచ్చిన స్టైల్ రెండు ఒకటో కాదో చూద్దాం. అలా చేయాలంటే మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే మొదటి ప్రాపర్టీ వాడేసేసి మన టెక్స్ట్ ఏ స్టైల్లో ఉందో చూద్దాం. ఇది ఇక్కడ ఈ కార్డ్ లోపల ఉన్న టెక్స్ట్ ఏ స్టైల్ కి దగ్గరగా ఉంది, మీరు ఇది చూపించాలని మీరు చెప్పాలన్నమాట. ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అని కొట్టేసేసి ఏ స్టైల్ కి దగ్గర ఉందో గూగుల్లో చూసేయచ్చు అనమాట. చూసేస్తే దేనికి దగ్గరగా ఉందో చూడాలి. మన ఫాంట్ స్టైల్స్, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీస్ అని కొట్టేసేసి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా, వేటి రోబోట్ అని, క్యావియట్ అనేసి, ఇంకా షర్ట్ అనేసేసి, ఇంకా మనకి చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏ స్టైల్ కి దగ్గరగా ఉంది, ఏమొస్తుంది దేనికి దగ్గరగా ఉంది చూద్దాం. ఇది రోబోట్ అయితే కాదు. నెక్స్ట్ స్టైల్ ఏందో చూద్దాం, క్యావియట్. క్యావియట్ అనే స్టైల్ అనేది చూద్దాం. యా, మన టెస్ట్ అనేది ఈ స్టైల్ కి దగ్గరగా ఉందన్నమాట. ఓకేనా, ఓకే, అంటే ఈ క్యావియట్ అనే స్టైల్ కి ఉంది అనేసి నాకు అర్థం. ఓకే, అండ్ అలానే మన టెస్ట్ అనేది చూడు ఎక్కడ ఉందో ఒకే లైన్ లో ఉంది. కానీ మన టెస్ట్ అనేది ఇక్కడ ఎట్లా ఉండాలి, 3 లైన్ లోకి రావాలరా, 3 లైన్స్ లోకి రావాలి. కానీ నా టెస్ట్ ఎట్లా ఉంది, 1 లైన్ లోనే ఉంది. ఈ టెస్ట్ మొత్తం కూడా 3 లైన్స్ లోకి మార్చాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఏం చేయొచ్చు మనము, ఫాంట్ హైఫన్ సైజ్ అనేది పెంచేస్తే కూడా ఏమైంది అంటే మన టెక్స్ట్ అనేది ఇంకా పెద్దది అవుతా ఉంటది అనమాట, విత్ అనేది పెరిగిపోతూ ఉంటది. సో అప్పుడు ఏమైందో చూద్దాం. ఇక్కడ మనం చూస్తే విత్ అనేది కొంచెమే ఉందన్నమాట. ఈ విత్ ని ఇంక్రీజ్ చేసాం అనుకో, అది ఏమైందంటే నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయింది. కొంచెం పెంచి అనుకో నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయింది. ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశాను అంటే ఒక 30 పిక్సెల్స్ అని చేస్తాను. ఈ టెస్ట్ అనేది మనం తీసుకున్న విత్ కి చాలా తక్కువగా ఉంది కాబట్టి తగ్గిపోయింది. ఈసారి నేనేం చేశాను అంటే 30 కాకుండా నేనేం చేశాను అంటే 130 ఇచ్చాను. ఆ టెస్ట్ అనేది చాలా బండది అయిపోయింది అనమాట. స్పెక్ తీసేస్తుంది. ఆ టెస్ట్ అనేది మనకు కనపడుతుంది. సో ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఈ టెస్ట్ కి 200 చూద్దాం. మరీ బండది అవుతుంది, అందుకని తర్వాత చూసుకున్నాం అనేసి నేనేం చేస్తానంటే ఒక 40 ఇద్దాం. 40 ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. మన టెస్ట్ అనేది అలా వచ్చేసింది, ఆ స్టైల్లోకి వచ్చేసింది, ఆ సైజ్ అనేది అలా వచ్చేసింది. తర్వాత మనకి ఇంకొక ప్రాపర్టీ ఏముందో చూద్దాం. ఇంకో ప్రాపర్టీ ఏంది, ఫాంట్ హైఫన్ ఏంటిది, నెక్స్ట్ ప్రాపర్టీ స్టైల్. ఈ ఫాంట్ స్టైల్ అనేది ఎలా ఉంది, మనకున్న టెక్స్ట్ అనేది ఎలా ఉందో చూడు. ఇది ఎలా ఉంది,
నార్మల్ గా కొంచెం బెండ్ అయినట్లు ఉందా, ఇక్కడ ఉన్నది కొంచెం బెండ్ అయినట్లు ఉండాలి అనుకో, అప్పుడు ఏం చేస్తా అంటే ఫాంట్ హైపర్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో ఇటాలిక్ అని ఇచ్చి చూద్దాం. ఇటాలిక్ అని ఇచ్చి చూసేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అది కొంచెం బెండ్ అయింది. మనకున్న టెక్స్ట్ కూడా అలానే ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. మనకున్న టెక్స్ట్ ఎలా ఉందంటే లేదు, అంటే ఈ ప్రాపర్టీలో లేదు కాబట్టి ఈ ప్రాపర్టీని తీసి పడేద్దాం. ఓకే, లేని ప్రాపర్టీస్ మనం వాడము. ఓకే, తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఇంకొక ప్రాపర్టీ వాడతాం. ఏంటంటే వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడతాం. ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ప్రాపర్టీ ఇచ్చి వాల్యూ ప్లేస్ లో ఈ టెక్స్ట్ అనేది ఎలా ఉందని కొంచెం బండగా ఉన్నాం, అలా బండగా చేద్దాం. బోల్డ్ అని చేద్దాం. బోల్డ్ అని చేసి ప్లేయర్ అని చేసి చూస్తాం. ప్లేయర్ అని చేసి చూస్తే మరీ ఇది బండగా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న దానికంటే ఇంకొంచెం బండగా ఉంది. దీంట్లోనే ఇంకో ప్రాపర్టీ ఉంది వాల్యూ. బోల్డ్ అని కాకుండా నేనేం చేస్తానంటే 500 ఇచ్చి చూద్దాం. వాల్యూస్ వచ్చాను 500 అని చూస్తే ఏమైందో చూద్దాం. అదేమైందంటే ఇంకొంచెం తగ్గింది అనమాట మనకి. ఇక్కడ నేను 500 కాకుండా 600 ఇచ్చాను, అది కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఓకే, తర్వాత మనం ఏం చేసేసానంటే నా కార్డు చూడు, ఇక్కడ ఉన్న కార్డు ఎలా ఉంది, పై కార్డు నుండి కొంచెం కిందకి స్పేస్ అనేది వచ్చింది అనమాట. ఈ సెలబ్రేట్ అనేది కొంచెం కింద ఉంది, కానీ మనం డెవలప్ చేసిన దాంట్లో ఎలా ఉంది, మనం డెవలప్ చేసింది కార్డు యొక్క ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి మన హెడ్డింగ్ అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్పేసింగ్ అనేది ఇద్దాం. స్పేసింగ్ అనేది ఇవ్వాలి అనుకో, హెడ్డింగ్ కిందకి జరగాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్పేసింగ్ అనేది ఇవ్వాలి. ఆ స్పేసింగ్ అనేది ఇవ్వాలి అంటే ఏం చేస్తాము, ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో 30 పిక్సెల్స్ అని చూద్దాం. చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం, అది కొంచెం కిందకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే మన టెక్స్ట్ మరొక లైన్ లో కూడా రావాలన్నమాట. స్పేసింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం చేయొచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను అంటే సైజులోకి వెళ్ళి మార్పులు చేద్దాం. ఏం చేద్దామంటే ఇక్కడ 100 ఇచ్చి చూద్దాం. 100 ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను, ఆ టెక్స్ట్ ఇంకా పెద్దదైంది. ఇక్కడికి వెళ్ళి 200 ఇచ్చి చూద్దాం, ఇంకా పెద్దదైంది. 50 ఇచ్చి చూస్తున్నాను. ఓకే, ఓకే, ఇలా ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ఓకేనా, ఓకే, మన టెక్స్ట్ అనేది ఇలా వచ్చేసేసింది. ఈ స్పేసింగ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది ఎండ్ ఆఫ్ ద సెషన్ అయిపోయేలో నేను చెప్పేస్తాను అనమాట. ఓకేనా, డన్. ఇప్పుడు మనం ఏం చేసామంటే సెలబ్రేట్ దివాలి విత్ యువర్ ఫ్రెండ్స్ అనేది కూడా చేసేసాం. ఒకసారి నెక్స్ట్ భాగం ఏందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇది చేసేసేటప్పుడు మనకేం కావాలి అంటే మన టెక్స్ట్ అనేది కొంచెం డౌన్ అయ్యి రావాలి. అలా డౌన్ అయ్యి రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ బాక్స్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసేసి మనం చేసేస్తాం. వాటిలో ఒక్కొక్క ప్రాపర్టీని వాడుకుంటా మనం చేసేసేద్దాం. ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ అనేది నాకు కిందకి రావట్లేదు, ఒక లైన్ లోనే ఉంది. ఈ టెక్స్ట్ అనేది నెక్స్ట్ లైన్ లో కూడా రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి విత్ ని పెంచేద్దాం. విత్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి ఆ విత్ నేనేం చేస్తానంటే మన టెక్స్ట్ యొక్క సైజ్ చూడు ఇంతేనా ఉంది, అంతే ఉంది. ఇంకొంచెం తగ్గించి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి 40 కాకుండా మనం 50 కాకుండా 40 ఇద్దాం. యా, సేమ్ స్టైల్లో ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ టెక్స్ట్ ఉంది చూడు, ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఒకే లైన్ లో కాకుండా 3 లైన్లోకి రావాలి. అలా రావాలి అంటే మనం ఏం బాక్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తామంటే బాక్స్ ప్రాపర్టీస్ లో ఉన్న విత్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇచ్చేసేసి నేనేం చేశానంటే 12 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే అది ఏమైంది అంటే
వెంటనే వచ్చేసిందనమాట కిందకి. సో, ఇంకా నాకు మిగతా భాగం అనేది మొత్తం పోయిందనమాట. ఆ భాగం రావాలి అంటే నేనేం చేసేసానంటే, ఈ విడ్త్ పక్కన నేనేం చేసేసానంటే, ఇంకొంచెం వాల్యూ పెంచుకున్నాను. 120 పిక్సెల్స్ అని ఇచ్చేసేసాను. అప్పుడేమైందో చూసేసాను. వన్ 120 కాకుండా నేనేం చేశానంటే 20 ఇచ్చి చూద్దాం. విడ్త్ అనే ప్రాపర్టీలోకెళ్ళేసి 10 పిక్సెల్స్ ఇచ్చి చూసాను. ఇక్కడికెళ్ళి నేనేం చేస్తానంటే ప్యాడింగ్ కూడా కొంచెం తగ్గించి చూద్దాం. ఓకేనా? ఆ టెక్స్ట్ కిందకి రావాలంటే మనం ఏం చేస్తామంటే విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్‌లో మనం ఏం చేద్దామంటే 20 పిక్సెల్స్ అని చూసాను. వచ్చేసేసింది. నెక్స్ట్ వర్డ్ 15 చూద్దాం. ఇక్కడికెళ్ళి దీని యొక్క హైట్‌ని ఇంకొంచెం ఇప్పుడేం చేశాను 30 కాకుండా 40 చేశాను. సో, ఇక్కడికెళ్ళి విడ్త్‌ని నేనేం చేస్తున్నానంటే ఇంకొంచెం పెంచుకుంటున్నాను. ఏం చేద్దామంటే 15 కాకుండా నేనేం చేస్తానంటే 20 ఇచ్చి చూసాను. ఎలా అంటే సార్ విడబ్ల్యూ అని ఇస్తే వస్తుంది సార్. విడబ్ల్యూ అని సార్ పిఎఫ్. ఇక్కడ VW వ్యూ కోర్స్‌లో ఇచ్చాను. సో, ఆ టెక్స్ట్ రావాలి. ఇక్కడ సైజెస్ పెంచుకుంటా ఉంటే అదే వెళ్ళిపోయింది. ఈసారి 30 ఇద్దాం. వన్ మోర్ సెకండ్ 50 చేసుకుందాం. ఇప్పుడు నేను వెళ్ళేసేసి ఏం చేస్తున్నా అంటే విడ్త్‌ని పెంచుకుంటా ఉన్నాను. 30 కాకుండా 40 ఇచ్చాను. రాలా. 40 కాకుండా ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం మార్చుకుంటాను. అంటే 100 ఇచ్చాను. 200 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. 200 ఇచ్చాను. చూడు లైన్ మారిపోయింది. ఓకేనా? అట్లా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట లెంత్. ఒక్కసారిగా అది మారదు ఒక్కోసారి. ఇప్పుడు నేనేం చేశానంటే మన టెక్స్ట్ ఎక్కడ ఉండాలి? దివాళీ విత్ దగ్గర ఉండాలి. దివాళీ విత్ దగ్గర ఉండాలి అంటే విత్ అనేది దివాళీ పక్కన రావాలి. అందుకని ఇక్కడికెళ్ళి నేను లెంత్ ఏం చేశానంటే ఇంకొంచెం పెంచాను. 250 చేసేసాను. 250 చేసేసి ప్లే అరౌండ్ చేసేసాను. ఓకే. ఇప్పుడు నా యొక్క ఇమేజ్ మొత్తం కూడా కరెక్ట్‌గా వచ్చేసేసింది. ప్యాడింగ్ అనేది ఇక్కడ ఈ హైట్‌ని తగ్గించుకుందాం. అప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ఈ హైట్‌ని 40 చేసేసాను. కొంచెం మన టెక్స్ట్ ఎలా ఉండాలి? ఈ కార్డ్‌లో ఉన్నట్లు లేదు. కొంచెం సైజ్ తగ్గాలి. ఆ సైజ్ తగ్గాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి తగ్గించి చూద్దాం. ఏం చేసేసానంటే 30 చేసేసాను. 30 చేస్తే అప్పుడు నాకు కావాల్సిన ఎగ్జాక్ట్‌లీ ఇమేజ్ ఎట్లయితే ఉందో అలా వచ్చింది. 100% ఉన్నది ఉన్నట్టు అయితే రాదన్నమాట ఎప్పుడు కూడా. మనం ఏం చేస్తామంటే నియర్లీ అనేది తీసుకొస్తాం. అంటే ఎక్కడైనా డౌట్ ఉందా? ఎక్కడైనా డౌట్ ఉందా? ఇదేం చేసేసారంటే బోల్డ్ అనే స్టైల్‌లో లేదు. ఈ బోల్డ్ అనే స్టైల్‌కి ఇంకా వేరే ఉన్నాయి వెయిట్స్. అవేంటి అంటే 500 అనేది ఇచ్చి చూద్దాం. ఆ 500 అనేది ఇచ్చి చూస్తే దాని యొక్క స్టైల్ అనేది ఎగ్జాక్ట్‌లీ సెట్ అయితుంది. ఓకేనా? ఓకే. ఎక్కడైనా డౌట్ ఉందా? ఈరోజు చేసింది పార్ట్. హలో! ఏమ్మా వసంత ఏమన్నా డౌట్ ఉందా?
ఈ రోజు చెప్పిన దాంట్లో ఒక హార్డ్ ప్రాపర్టీ నేర్పాను. ఒక టెక్స్ట్ అనేది ఏమైంది అంటే ఇలా డిఫరెంట్ లైన్స్ లోకి రావాలంటే మనం ఏం చేయాలంటే సెట్ ఆఫ్ ద రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఏం చేయాలి అంటే మనం ఆ టెక్స్ట్ కి ఏం చేయాలంటే రెండో లైన్ లో కూడా రావాలంటే ఏం చేయాలంటే అదే టెక్స్ట్ దగ్గర విడ్త్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసేసి మనం ఏం సార్ చేయొచ్చు. చెప్పండి సార్. హలో, ఇక్కడే సార్ చీరాల్లో. అవును. ఏమైంది సార్? సో మన టెక్స్ట్ ని మనం ఏం చేసేసామంటే ఇంకా అందంగా మార్చాలి అంటే మనం మరొక ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఒక టెక్స్ట్ అనేది మరొక లైన్ లోకి రావాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఇచ్చిన ప్రాపర్టీస్ లోనే మరొక ప్రాపర్టీని వాడాలి. ఏంటిది అంటే ఫిట్ అనే ఒక ప్రాపర్టీ వాడి ఆ టెక్స్ట్ ని ఏం చేసామంటే వాల్యూని కనుక పెంచుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఏమైంది అంటే మన యొక్క టెక్స్ట్ అనేది ఏమైంది అంటే నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ రావడం అనేది మనం గమనిస్తా ఉండొచ్చు. అలా గమనించాలంటే మనం ఏం చేయాలి అంటే మన కార్డ్ యొక్క లెంత్ పెంచుకోవాలి. ప్యాడింగ్ అనే వాల్యూని మార్చుకుంటా విడ్త్ అనే ప్రాపర్టీని అడ్జస్ట్ చేసుకుంటా వెళ్తా ఉంటే మనకి ఏ స్టైల్ అయితే కావాలో ఆ స్టైల్ దగ్గరికి అనేది మన యొక్క స్టైల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎంటైర్ ద వెబ్ పేజ్ మొత్తాన్ని చూస్తాం. ఎంటైర్ ద వెబ్ పేజ్ మొత్తం చూస్తే ఇలానే ఉందన్నమాట మన యొక్క కార్డ్ అనేది. ఓకే 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 ఓకే. ఇక్కడ ఎక్కడైనా డౌట్ ఉందా? ఓకేనా. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. నెక్స్ట్ లెట్స్ యాడ్ ద బోటమ్ సెక్షన్ ఆఫ్ ద కంటైనర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఇందాక మనం తీసుకున్న అచీవ్మెంట్ ఏంటి? ఇక్కడ అచీవ్మెంట్ ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ లో ఏం చేసేసానంటే పై భాగం ఎలా డిజైన్ చేయాలో చెప్పాను. తర్వాత ఏం చేసేసంటే ఆ ఆర్కిటెక్చర్ లోపల ఉన్న కింద భాగాన్ని డెవలప్ చేయాలి. పై భాగం ఒక 30% ఉంది, కింద భాగం 70% ఉంది కాబట్టి ఇది డెవలప్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలియాలన్నమాట. ఏంటిది లేఅవుటింగ్? ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లోపల ఒక కలర్ వేసేసేసి మళ్ళీ ఆ కంటైనర్ లోపల మళ్ళీ ఏం చేయాలి? ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ కి ఒక లైట్ గ్రీన్ కలర్ వేసేసి లైట్ బ్లూ కలర్ వేసేసేసి తర్వాత మనం ఏం చేయాలి? ఆ కంటైనర్ లోపల మరొక కార్డ్ లాంటి ఒక కంటైనర్ తీసుకోవాలి అనేది అర్థమైంది. అంతవరకు చేశాను. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ కంటైనర్ అనేది ఫస్ట్ ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఆ కంటైనర్ తో పాటు లోపల ఉన్న ఈ కార్డులు ఉన్నాయి చూడు, ఈ కార్డులన్నిటిని ఏమంటారంటే ఐటమ్స్ అంటారు. అంటే ఒక కంటైనర్, ఆ కంటైనర్ లోపల ఐటమ్స్ అనేది ఎలా సెట్ చేస్తాం అనేది చూద్దాం. ఈ కంటైనర్ సెట్ చేయడం అనేది మనకు తెలుసు కాబట్టి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసేద్దాం. ఈ కంటైనర్ చేయాలి అంటే HTML లోకి వెళ్ళేసేసి నెక్స్ట్ భాగం డెవలప్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఒక కంటైనర్ ని తీసుకుందాం. ఏంటిది కంటైనర్? కంటైనర్ రాయాలంటే ఎప్పుడు కూడా మనం కంటైనర్ రాసాం. కంటైనర్ అంటే డివ్. కంటైనర్ తీసేసుకున్నాను. ఆ కంటైనర్ లోపల ఏం చేయాలి? నేను ఒక కంటైనర్ తీసుకున్నాను. ఇది ఇక్కడ నుండి కింద భాగం మొత్తం కూడా ఒక కంటైనర్. ఆ కంటైనర్ కి ఏం చేయాలి? పర్టికులర్ గా ఒక లైట్ బ్లూ కలర్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఏం చేస్తాం? CSS లోకి వెళ్ళి ఒక స్టైల్ అనేది ఇస్తాం. ఆ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఆ స్టైల్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక రూల్ సెట్ అనేది రాయాలి. ఆ రూల్ సెట్ రాయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం తీసుకున్న కార్డు కింద భాగం కదా మనం డెవలప్ చేస్తుంది. అందుకని మన కార్డుకి హెడ్డింగ్ ఏం పెట్టుకున్నాం? దివాళీ అనే కార్డు కాబట్టి దివాళీ రాసేసాను. ఐఫన్ ఇందాక పై భాగం చేశాను కానీ ఆ కార్డులో ఇప్పుడు కింద భాగం చేస్తున్నాను కాబట్టి బాటమ్ అని పెట్టుకున్నాను. హైఫన్ హైఫన్ ఏం చేసేసాను? కార్డు అనే భాగం లోపల చేస్తున్నాను అనమాట. కార్డ్ బాటమ్ హైఫన్ కార్డ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి ఈ కార్డు లోపల నేనేం చేస్తున్నాను అంటే చేంజెస్ చేస్తున్నాను కాబట్టి ఆ చేంజెస్ అనేది ఏం చేంజెస్ రాయాలి అనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేసేసాము ఇప్పుడు మన యొక్క ఆర్కిటెక్చర్ లో ఫస్ట్ మనం ఏం చేసేసాము? ఇక్కడ ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లోపల లైట్ బ్లూ కలర్ ఇవ్వాలి. కంటైనర్ లోపల లైట్ బ్లూ కలర్ ఇవ్వాలి అంటే కంటైనర్ కోసం ఒక HTML క్రియేట్ చేశాను. ఆ లైట్ బ్లూ కలర్ ఇవ్వాలి అంటే ఫస్ట్ CSS లోకి వెళ్ళి రూల్ సెట్ రాయాలి. అలా రాయాలి అంటే ఒక సెలెక్టర్ రాశాను. ఏం ప్రాపర్టీ వాడాలి మనము? ఏం ప్రాపర్టీ వాడాలి? బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. బ్యాక్గ్రౌండ్ హైఫర్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో మనం ఏమి ఇవ్వాలి అంటే వాల్యూ ప్లేస్ లో ఏమి ఇవ్వాలి? హెక్స్ కోడ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే కలర్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఆ కలర్ నేమ్ ఏంటిది? లైట్ బ్లూ. హెక్స్ కోడ్ అంటే మనం వెతకడం కష్టంగా ఉంటుంది కాబట్టి లైట్ బ్లూ అని ఇచ్చి చూస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు హెక్స్ కోడ్ అనేది ఇచ్చి చూడండి. ఓకేనా? ఓకే. ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు స్టైల్ రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ నేనేం చేశానంటే ఒక క్లాస్ నేమ్ అయితే ఇచ్చానే కానీ
ఆ క్లాస్ నేమ్ తీసుకెళ్ళేసి సిఎస్ఎస్ లో రాసిన క్లాస్ నేమ్ కింద ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లింక్ అవ్వాలి. అలా లింక్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న మనం ఏదైతే ఎలిమెంట్ కోసం రాసామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లోపల క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అరౌండ్ చేసి చూసినా నాకు స్టైల్ అనేది అప్లై కాదు. ఎందుకని నేనేం చేసేసానంటే కలర్ అనేది ఇవ్వమన్నానే కానీ ఆ కలర్ ఏ ఐటమ్స్ కి ఇవ్వాలో దానికి అర్థం కాలేదన్నమాట. ఇక్కడ ఏ ఐటమ్స్ పెట్టలేదు కాబట్టి దానికి కనపడలేదు. అందుకని ఆ కలర్ మీకు కనపడాలి కాబట్టి నేనేం చేశానంటే హైట్ అనే ఒక ప్రాపర్టీ ఎంత హైట్ లో ఆ కలర్ ఉండాలి అనేది చూద్దాం. ఇందాక 30% స్క్రీన్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు 60% రిమైనింగ్ హైట్ మొత్తానికి ఇచ్చేద్దామని చూసేసాను. ఇచ్చేసేసి నేనేం చేసేసాను అంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే చూడు అది ఏమైందో ఆ స్టైల్ మొత్తం కూడా వచ్చేసేసిందా ఓకే. అంటే మనకి స్టైల్ అంతా కూడా వచ్చేసేసింది. బట్ ఇక్కడ స్పేసింగ్ అనేది వచ్చేసింది. ఆ స్పేసింగ్ అనేది పోవాలి అంటే ఏం చేస్తామంటే మనం ఇంకొక ప్రాపర్టీని యూజ్ చేసేసి చేయొచ్చు అన్నమాట. అది ఎలా పోతుంది అంటే మనం ఏం చేస్తామంటే మన హైట్ అంతా కూడా ఒకేసారి ఇట్లా ఇవ్వకూడదు అన్నమాట. అది గుడ్ మేనర్స్ కాదనమాట. కింద భాగం డెవలప్ చేసి అలా హైట్ ఇచ్చామంటే ఇలా స్పేసింగ్ అనేది జరిగింది. అది పోవాలి అంటే మళ్ళీ డీబగ్గింగ్ అనేది చేయాలి. అలా కాకుండా ఆటోమేటిక్ గా స్పేస్ మొత్తానికి కూడా లైట్ బ్లూ కలర్ కనుక రావాలి అంటే ఏం చేస్తారంటే ఈ హైట్ మొత్తం తీసేసేయండి. తీసేసేసి మీరు ఏ కార్డ్ అయితే పెడతా ఉంటారో ఆ కార్డు పెట్టిన ప్రతిసారి ఏమైతే అంటే అక్కడ నీకు స్టైల్ అనేది అప్లై అవుతానే వెళ్ళిపోతా ఉంటది అనమాట. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకే. అంటే మనం ఏం చేసేసాం ఇప్పుడు దీపావళి దీపావళి కోసం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం కార్డు కోసం. ఆ కార్డులో పై భాగాన్ని డెవలప్ చేశాను. కింద భాగం డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. ఆ కింద భాగం డెవలప్ చేసేటప్పుడు నాకేముందంటే కింద కార్డు లోపల ఇంకొక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ కి ఒక లైట్ బ్లూ కలర్ అది ఇచ్చేసి చూసేసాను. తర్వాత ఐటమ్స్ పెట్టేటప్పుడు ఏమైందంటే మన ఐటమ్స్ కి తగ్గట్లు ఏమైందంటే మన కార్డ్ అనేది ఏమైందంటే స్లోగా ఎంతైతే లెంత్ ఇస్తున్నామో ఆ లెంత్ మొత్తం కూడా ఆటోమేటిక్ గా ఏమైందంటే తీసేసుకుంటా ఉంటుంది అనమాట. డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది అనమాట. అందుకోసం హైట్ అనే ప్రాపర్టీని మనం రిమూవ్ అనేది చేసేసాం. ఓకే. ఇక్కడ నాకు అర్థమైనట్లేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. ఏంటిది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్? ఒక కార్డ్ అనేది సెట్ చేయడం. ఇప్పుడేంది ఆ కార్డు లోపల ఒక దివాళీకి సంబంధించిన ఒక ఐటమ్ ని సెట్ చేయాలి. ఆ ఐటమ్ ఏంటిది? దివాళీ ఎయిర్ బెలూన్ కి సంబంధించిన ఒక ఐటమ్. ఆ ఐటమ్ సెట్ చేయాలి అంటే మనకి తెలుసు అనమాట. ఎలా సెట్ చేస్తామనేది తెలుసు. ఒక కార్డు లోపల ఒక ఐటమ్ ని సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తారంటే ఇక్కడ మనకు తెలుసు అనమాట. అవి సెట్ చేయాలంటే ఏంటి? ఒక ఇమేజ్ పెట్టాలి అంటే మనకు తెలుసు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎట్లా పెట్టాలి అనేది దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మీకు తెలుసు. అలానే బాక్స్ బాక్స్ ఐటమ్స్ ని కూడా వాడతాం. అలానే అక్కడ ఉన్న టెక్స్ట్ అంతా కూడా స్టైలింగ్ చేయాలి అంటే టెక్స్ట్ ప్రాపర్టీస్, బాక్స్ ప్రాపర్టీస్, ఇమేజ్ పెట్టాలంటే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. ఈ 3 ప్రాపర్టీస్ వాడేసేసి మనం ఏం చేస్తామంటే ఒక కార్డ్ ని మంచిగా నీట్ గా డిజైన్ చేయడం అనేది మనం చేస్తాం. మనందరికీ తెలుసు కాబట్టి అది ఎలా చేస్తారు అనేది ఒకసారి డెవలప్మెంట్ చేసేసారు. కార్డ్ ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళేసేసి ఇక్కడ కార్డ్ ఐటమ్ అనేది ఎలా డెవలప్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. కార్డ్ ఐటమ్ డెవలప్ చేయాలంటే మనకు అర్థమైంది. ఇక్కడ ఈ కంటైనర్ అనేది తీసుకున్నాము. 1 మోర్ సెకండ్. ఓకే. ఈ కంటైనర్ తీసుకున్నాను. ఈ కంటైనర్ లోపల ఏముండాలి అంటే మరొక కార్డ్ అనే ఐటమ్ రావాలి. ఆ కార్డ్ అనే ఐటమ్ రావాలంటే ఏం చేయాలి? మరొక కంటైనర్ తీసుకోండి. ఆ కంటైనర్ ఏంది? డివ్ అనే మరొక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ లోపల ఏమేం చేస్తామనేది ఒకసారి చూసేద్దాం. ఈ కంటైనర్ తీసేసుకొని ఆ కంటైనర్ లోపల మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం చూద్దాం. ఒక్కొక్క భాగం చేయాలి. కంటైనర్ తీసుకున్నాను. కంటైనర్ లోపల మనం ఏం చేయాలి? ఎలిమెంట్స్ పెట్టాలి. ఆ ఎలిమెంట్స్ లోపల ఏం చేయాలి? ఒక బ్యాక్‌గ్రౌండ్ అనేది వేసేసేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేసేద్దాము చూసేద్దాము. ఈ కంటైనర్ కి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఎయ్యాలి. ఏ కలరు? వైట్ కలర్ కాబట్టి వైట్ కలర్ ఏసి పడేద్దాం ఫస్ట్. తర్వాత ఒక్కొక్క ఐటెమ్ ని పెట్టేద్దాం. ఈ కంటైనర్ కి మనం ఏం చేయాలి? ఎనకాలంతా ఈ కంటైనర్ లోపల రాసే ప్రతి ఎలిమెంట్ కలర్ కూడా వైట్ కలర్ లో ఉండాలి. అలా ఉండాలి అంటే ఒక స్టైల్ రాసేద్దాం ఈ కంటైనర్. ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసేసి మనం పెట్టుకున్న కంటైనర్ కూడా ఒక స్టైల్ అనేది రాసేయాలి అని ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేద్దాం. అలా రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ నేమ్ ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వాలంటే డాట్ పెట్టేసేసి దివాళీ హైఫన్ ఎక్కడ బోటం హైఫన్ సెక్షన్ లో కదా ఇందాక మిస్ అయ్యాను. బోటం లోకి వెళ్ళేసేసి మనం ఏం చేద్దాం? కార్డ్ ఐటమ్ కదా ఇస్తుంది. కార్డ్ హైఫన్ ఐటమ్ అంటే కార్డు లోపల ఒక ఐటమ్ ఇస్తున్నాం అనమాట.
ఓకేనా. కార్డ్ ఐటమ్ అనేది చేశాను. చేసేసి ప్లే అరౌండ్ చేసి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను. తర్వాత మనం ఏం చేయాలి, ఒక కర్లీ బ్రేస్ చేసేసాను. తర్వాత ఒక ప్రాపర్టీ రాయాలి. ఏం ప్రాపర్టీ రాద్దాం అనుకుంటున్నాం మనము, ఆ కార్డు లోపల, కార్డు ఐటమ్ లోపల ఇమేజెస్ అవన్నీ ఉండాలి కాబట్టి అవన్నీటికి ఏ కలర్ రావాలి, వైట్ కలర్ రావాలి. వైట్ కలర్ రావాలి అంటే ఏంది ప్రాపర్టీ మనకి, వైట్ కలర్ రావాలంటే ఏంది ప్రాపర్టీ, కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళేసేసి వైట్ అని ఇచ్చి చూద్దాం. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాం. వైట్ అనే కలర్ మనకు కనబడదు కాబట్టి ఆమెతోనే వదిలేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ భాగం అనేది చూసుకున్నాం సార్. అంటే ఈ కార్డ్ అనే ఒక ఐటెం తీసుకున్నాను. ఆ కార్డ్ ఐటమ్ ని ఒక కంటైనర్ లో పెట్టుకున్నాను. ఆ కంటైనర్ కి వైట్ కలర్ అనేది వచ్చేటట్టు చూసాను. తర్వాత ఏంది, రెండోది ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలి. ఆర్డర్ లో సెట్ చేయాలి పైనుండి కిందకి. ఇమేజ్ అనేది ఏంటిది, ఇక్కడ దివాలి ఎయిర్ బెలూన్ కి సంబంధించిన ఒక యూఆర్ఎల్ కావాలి. ఇమేజ్ అనేది ఒకే కార్డ్ లోపల ఒక ఇమేజ్ పైన ఏదైనా టెస్ట్ రావాలంటే సిఎస్ఎస్ ప్రాపర్టీ వాడతాం. అలా కాకుండా ఒక ఇమేజ్ కింద టెస్ట్ అంతా కూడా రావాలన్నా, ఒక టెస్ట్ పక్కన ఇమేజ్ రావాలన్నా ఏ ప్రాపర్టీ వాడతారు నేను చెప్పుకున్నా. ఏంటిది, హెచ్టిఎంఎల్ లోనే డైరెక్ట్ గా చేయొచ్చు. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఐఎంజి అనే ట్యాగ్ ఇచ్చేసేసి స్పేస్ ఇచ్చేసేసి తర్వాత ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేసి ఒక యాంగులర్ బ్రేస్ ని కనుక క్లోజ్ చేసేయడం అనేది చేయాలి. అలా చేసేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇమేజ్ కి సంబంధించిన మనం ఒక ఇమేజ్ ని పెట్టాలి అంటే ఒక అట్రిబ్యూట్, ఒక క్లాస్ నేమ్ అనేది వాడాలి. అలా వాడాలి అంటే ఏం చేయాలి, ఎస్ఆర్సి అనే ఒక అట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో మనకు కావాల్సిన ఇమేజ్ అనేది చూసుకోవాలి. ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది అనమాట. ఈ ఇమేజ్ అనేది చూసేద్దాం. ఈ ఇమేజ్ కాబట్టి ఈ ఇమేజ్ కి సంబంధించిన యూఆర్ఎల్ మొత్తం నేను ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ ని తీసుకొని వెళ్ళేసి మీకు ఏం చేస్తున్నా అంటే చార్ట్ లో కూడా పేస్ట్ చేస్తున్నాను. చార్ట్ లో పెట్టేసాను. చేసేసి మన కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసి చేసేద్దాం. ఇక్కడ నేనేం చేశాను అంటే ఆ ఇమేజ్ కి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇమేజ్ అనేది వచ్చేసేసింది. ఓకే, ఈ ఇమేజ్ అనేది వచ్చేసేసింది. కానీ నాకేంటంటే ఆ ఇమేజ్ కి పర్టికులర్ హైట్ విడ్త్ అనేది ఉండాలి కాబట్టి నా ఇమేజ్ చూడు చాలా పెద్దదిగా ఉంది. అంటే ఆ ఇమేజ్ అనే దాన్ని సైజింగ్ అనేది చేద్దాం. ఆ ఇమేజ్ ని సైజింగ్ చేయాలంటే మనం ఎలా చేస్తాం అనేది మనందరికీ తెలుసు. ఎలా చేస్తాం సైజింగ్ అనేది ఒకసారి చూద్దాం. సైజింగ్ చేయాలంటే ఏం చేస్తారు, సైజింగ్ అనేది చేయాలంటే ఏం చేస్తారు, సైజింగ్ అనేది చేయాలంటే ఏం చేస్తాము, సిఎస్ఎస్ లోకి వెళ్ళి ప్రాపర్టీ అనేది వాడేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఇది పెద్ద సైజ్ లో ఉంది, ఈ సైజ్ ని తగ్గిద్దాం. అలా తగ్గించాలి అంటే ఏం చేద్దామంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ప్రాపర్టీ రాసుకుందాం. ఈ కార్డ్ ఐటమ్ మొత్తం కూడా వైట్ కలర్ లో రావాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ తీసుకెళ్లేసి మనం మన యొక్క కార్డుకి అప్లై చేసేద్దాం. ఇక్కడ ఉన్నది ఇదేనా, ఇక్కడ ఉన్న కార్డు యొక్క ఈ భాగం దగ్గరికి వెళ్ళేసేసి క్లాస్ దగ్గర సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టేసేసి మన ఇమేజ్ అండ్ కలర్ తో కూడా వైట్ కలర్ రావాలి కాబట్టి వైట్ పెట్టేసేసి ప్లేయర్ అవుట్ చేసి చూసేస్తాం. నెట్ అనేది నాకు చూపిస్తుంది. అది తర్వాత మారుతుంది. ఓకే, అండ్ తర్వాత నేను ఏం చేశానంటే ఇమేజ్ మొత్తం కూడా చిన్నదిగా రావాలి. అలా రావాలి అంటే ఏం చేయాలి అంటే ఒక డాట్ పెట్టేసేసి ఇప్పుడు ఏం చేస్తాం, దివాలి దివాలి హైఫన్ ఏంటిది మనం ఏం చేస్తున్నాం, బోటం హైఫన్ కార్డులో ఏం చేస్తున్నాను అంటే ఇమేజ్ అనేది సెట్ చేస్తున్నాను. ఇమేజ్ అని పెట్టేసేసి ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసి నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే ప్రాపర్టీస్ అనేది రాదు. మన ఇమేజ్ అనేది సైజింగ్ అనేది జరగాలంటే ఏం చేయాలంటే హైట్ అనే ఒక ప్రాపర్టీ వాడతాము. హైట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి ఆ ఇమేజ్ యొక్క హైట్ ఎంత ఉండాలి అనేది మనం ఇచ్చేస్తాం. అలా ఇవ్వాలి అంటే సైజింగ్ అనేది చెక్ చేసుకుంటా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే
ఇక్కడికి వెళ్ళేసేసేసి ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకొని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంది. ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ తో లింక్ చేయాలంటే ఏం చేస్తారు, ఒకే ఇమేజ్ లోపల మల్టిపుల్ ఏం చేయొచ్చు, అట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేయాలి కాబట్టి మన హైట్ ఈ ప్రాపర్టీస్ అన్ని అప్లై అవ్వాలి అంటే ఏం చేస్తారంటే సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే అనదర్ అట్రిబ్యూట్ వాడేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చేసేసానో ఆ క్లాస్ నేమ్ పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి స్పేసింగ్ అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అలా చూసేసేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ప్రాపర్టీని అప్లై చేద్దాం. ఏంటిది అంటే ఫస్ట్ హైట్ అనే ఒక ప్రాపర్టీ వాడాను. ఆ హైట్ అనే ప్రాపర్టీకి వెళ్ళేసి నేనేం చేస్తానంటే 50 పిక్సెల్స్ అని ఇచ్చాను. అంటే ఆ ఇమేజ్ అనేది ఎంత హైట్ లోకి వచ్చిందో చూద్దాం. 50 అంటే మరీ చిన్నది, కొంచెం ఎంత హైట్ 60 ఇచ్చి చూద్దాం. 60 ఇచ్చాను. 60 అంటే కొంచెం పర్లేదు అనమాట. ఓకే. ఇప్పుడు దాని యొక్క పొడవు కూడా పెంచాలి కాబట్టి పొడవు పెంచాలంటే విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాదు. విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి ఆ విడ్త్ అనేది ఎంత ఇద్దామంటే 30 ఇచ్చి చూద్దాం. అది మరీ చిన్నది. 30 కాకుండా నేను ఏం చేస్తానంటే కొంచెం పెంచుకుందాం. అది ఎంత అంటే 50 చేద్దాం. కొంచెం పెరిగి ఇంకొంచెం పెంచుకుందాం. కొంచెం పెంచుదాం. ఏం చేస్తానంటే అక్కడికి 60 చేస్తాను. పర్లేదు బాగానే వచ్చేసేసింది. ఓకే. అలానే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ కంటైనర్ లోపల నేనేం చేస్తానంటే ఒక ఇమేజ్ పెట్టాను. అలానే నాకేం కావాలి, దివాళీ ఎయిర్ బెలూన్ ప్రైజ్ అనేది రావాలి. అవి ఎలా రప్పిస్తారనేది చూద్దాం. ఆ స్టైలింగ్ చేసేటప్పుడు ఆ వైట్ కలర్ అయ్యి రప్పించడం అనేది చివరిలో చెప్తాను. ఈ కార్డు మొత్తం ఎలిమెంట్స్ డెవలప్ అయిపోయినాక తర్వాత ఆ కలర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళేసేసి నేనేం చేశాను, కింద ఒక హెడ్డింగ్ అనేది రావాలి. ఆ హెడ్డింగ్ రావాలంటే ఏంటి, మనకి సిఎస్ఎస్ లో హెచ్టిఎంఎల్ లోకి వెళ్ళి ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి H1 అనే ఒక ట్యాగ్ ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసి ఏముంది ఇక్కడ టెక్స్ట్ అనేది చూద్దాం. ఆ టెక్స్ట్ ఏంటిది అంటే దివాళీ ఎయిర్ బెలూన్ అని ఆ టెక్స్ట్ అనేది రాసేద్దాం. కంటెంట్ దివాళీ ఎయిర్ బెలూన్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఆ కంటైనర్ లోపల ఒక టెక్స్ట్ అనేది కూడా వచ్చేసేస్తుంది. అలానే కింద ఏముండాలి, ప్రైజ్ అనేది ఉండాలి. ఆ ప్రైజ్ అనేది ఏంటిది అంటే ఒక పారాగ్రాఫ్ కాబట్టి పారాగ్రాఫ్ ఇచ్చేసేసాను. చేసేసేసి ఎంత ప్రైజ్ ఉందనేది ఒకసారి చూద్దాం. ఎంత ప్రైజ్ ఉంది అక్కడ, RS 369. అంటే ఆ టెక్స్ట్ మొత్తం కూడా RS స్పేస్ ఇచ్చేసి 369 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అది ఒకసారి చూద్దాం టెక్స్ట్. అంతే ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ఆ టెక్స్ట్ అంతా కూడా వచ్చేసేసింది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా స్టైలింగ్ అనేది చేద్దాం. అలా స్టైలింగ్ చేయాలి అంటే ఏం చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. అలా స్టైలింగ్ అనేది చేయాలి అంటే ఆ కార్డ్ లో ఉన్న ఐటమ్ కి ఒక రూల్ సెట్ అనేది రాసుకుందాం. అలా రాయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే రూల్ సెట్ అనేది రాద్దాం. ఆ రూల్ సెట్ రాయాలని ఫస్ట్ ఏం చేయాలి, డాట్ పెట్టేసేసి మనం ఏం చేయాలి, దివాళీ ఒక సెలెక్టర్ నేమ్ రాయాలి, హైఫన్ టోటమ్ హైఫన్ కార్డ్ హైఫన్ ఐటమ్ హైఫన్ హెడ్డింగ్ అనే భాగం చేస్తున్నాం అని రాసేసేసి ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి కిందికి వచ్చి మన టెక్స్ట్ అంతా కూడా ఏం చేసేసాను, ఆ స్టైలింగ్ అనేది కావాలంటే ఏంటి, కొన్ని ప్రాపర్టీస్ అనేది యూజ్ చేస్తాం. ఆ ప్రాపర్టీస్ ఏంటి అని మన అందరికి తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఏమి వాడేసి కాపీ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి నేను చేసేసి పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ఒకసారి ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని తీసుకొని నేను చేస్తానంటే కాపీ చేసుకున్నాను. ఈ HTML ఎలిమెంట్ లోకి వెళ్ళాను.
ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి ఏ అట్రిబ్యూట్ వాడాము, సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో నేను ఇచ్చేసిందంటే మనం రాసిన ఏదైతే ఉందో రూల్ సెట్ లో ఉన్న సెలెక్టర్ నేమ్ క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అది ఏమైందంటే డిఫరెంట్ స్టైల్ వచ్చేసేసి ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ప్రాపర్టీస్ మాత్రం ఇది ఏ కలర్ లోకి రావాలి అంటే ఆ కలర్ లో లేదు, వేరే స్టైల్లో ఉంది కాబట్టి ఈ క్యావియట్ తీసేసేసి రోబోట్ అని పెట్టాను. రోబోట్ ఇది పెట్టేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూడండి. ఆ రోబోట్ స్టైల్లోకి వచ్చేసేసింది. ఓకే, మన టెక్స్ట్ ఎలా ఉంది, బ్లాక్ కలర్ లోనే ఉంది, కానీ నాకు ఇక్కడ వైట్ అని చేస్తాను. ఈ కలర్ అనేది తీసుకోవాలి ప్రాపర్టీ, ఈ కలర్ అనే ప్రాపర్టీ తీసాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఆ టెక్స్ట్ అనేది ఒకసారి సైజింగ్ అనేది చెక్ చేసుకుందాం. సైజింగ్ లోకి వెళ్ళి 40 కాకుండా నేనేం చేస్తాను 30 ఇచ్చి చూసాను. ఆ టెస్ట్ అనేది కొంత తగ్గింది. ఈ 30 కాకుండా నేనేం చేసినంటే కొంచెం తగ్గిద్దాం, 24 అని ఇచ్చాను. ఆ టెస్ట్ ఇంకా తగ్గింది, కానీ నా సైజ్ అనేది అంత కాదు కదా, ఏముండాలి, నా సైజ్ అనేది ఇంకా తగ్గాలి. కానీ ఆ ఇమేజెస్ అవన్నీ కూడా ఎక్కడ ఉండాలంటే సెంటర్ లో ఉండాలి. సెంటర్ లో ఉండాలంటే కార్డ్ లోపల ఈ ప్రైజెస్ ఇవన్నీ కూడా సెంటర్ లోకి రావాలంటే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్దాం, కార్డ్ ఐటమ్ లోకి వెళ్ళేసేసి ఇక్కడికి వెళ్ళేసేసి నేనేం చేస్తాను, కార్డ్ ఐటమ్ అనేది ఎక్కడ ఉండాలి, సెంటర్ లో ఉండాలి. టెక్స్ట్ మొత్తం టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి ఆ ప్రాపర్టీ ప్లేస్ లో చెప్తే సెంటర్ ఇచ్చాను. అప్పుడు ఏమైతే చూద్దాం, ఆ ఇమేజ్ మొత్తం కూడా ఏమైందంటే ఆ కార్డు లోపల సెంటర్ లోకి వచ్చేసేసి. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను అంటే దీని యొక్క సైజ్ అనేది తగ్గిద్దాం. అది తగ్గించాలంటే ఏం చేయాలి, ఫాంట్ సైజ్ అండ్ స్టైల్ ఈ ప్రాపర్టీస్ లోకి వెళ్ళేసేసి సైజ్ అనేది కొంచెం తగ్గించి చూద్దాం. 14 ఇచ్చాను. 14 ఇస్తే ఇది కరెక్ట్ హైట్ లోకి వచ్చేసినాము. 14 అనేది కొంచెం తక్కువ, 16 ఇచ్చి చూద్దాం. 16 ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాం. ప్లే అరౌండ్ చేస్తే మరి పెద్దదిగా కొంచెం తగ్గించుకుందాం. 14 అనేది కరెక్ట్గా 14 ఇచ్చాను. చేసేసి నేను చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను, సరిపోయింది. ఓకే, తర్వాత ఐటమ్కి వెళ్ళటం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫాంట్ హైఫన్ స్టైల్ అని ఇస్తే అది కర్లీగా బెండ్ అవుతాను. అలా కాకుండా ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేస్తానంటే బోల్డ్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైతే చూద్దాం, ఆ టెక్స్ట్ మొత్తం కూడా మనకు అక్కడ ఉన్నట్లు వచ్చేసేసింది. ఓకేనా. అలానే నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ప్రైజ్ ని కూడా ఏం చేద్దామంటే హైలైట్ చేద్దాం. ఇంకా అలానే ఇక్కడ ఏం చేద్దామంటే ఆ టెక్స్ట్ అంతా కూడా కొంచెం వైట్ కలర్ లో కాకుండా ఇంకొంచెం వేరే కలర్ లో ఉండాలి అంటే మనం ఏం చేద్దామంటే ఫాంట్ హైఫర్ స్టైల్ అని వాడతాం. ఏమైందో చూద్దాం అని వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నార్మల్ అని ఇచ్చాను. చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను, ఎలాంటి చేంజెస్ రాలేదు. కలర్ అనే ప్రాపర్టీ వాడతాం. కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో బ్లాక్ అని ఇచ్చాను. బ్లాక్ అని ఇస్తే ఏమైందో చూద్దాం, అది నల్లగా వచ్చేసింది. మరి అంత నలుపు కాదు కాబట్టి అది ఇంకొంచెం లైట్ కలర్ లో ఉండాలి కాబట్టి ఆ కలర్ ఏమంటారంటే గ్రే అంటారు అనమాట. గ్రే అని చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, సేమ్ కలర్ అనేది అక్కడ వచ్చేసేసి ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అక్కడ కూడా అదే కలర్ అనేది ఉండాలి. ఓకే, అలా నేను ఏం చేశాను అంటే ప్రైజింగ్ అనేది కూడా మారాలి కాబట్టి ప్రైజింగ్ కోసం ఒక రూల్ సెట్ రాద్దాం. ప్రైజింగ్ అనేది రాయాలి కాబట్టి ఏం చేద్దాం అంటే డాట్ దివాలి హైఫన్ బోటం హైఫన్ కార్డ్ హైఫన్ ఐ ఐటమ్ హైఫన్ ప్రైజ్ అని ఒక క్లాస్ నేమ్ తో రాసుకున్నాం. రాసేసేసి నేనేం చేస్తాను అంటే ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి కిందకు వచ్చేసి నేనేం చేస్తాను అంటే ప్రాపర్టీస్ రాద్దాం. అది రాసే ముందర ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో క్లాస్ నేమ్, ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని ఏం చేశానంటే కాపీ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశాను అంటే హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ లో ఏదైతే ఉందో ప్రైస్
ఆ ప్రైసింగ్ అనే ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళాను, స్పేస్ ఇచ్చాను, CLASS క్లాస్ అని రాసుకున్నాను, ఈక్వల్ పెట్టాను, డబుల్ కోట్స్ పెట్టాను. ఆ డబుల్ కోట్స్ లో క్లాస్ నేమ్ అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏ స్టైల్ అప్లై చేయలేదు కాబట్టి అలానే. ఆ తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీస్ ఇచ్చే ముందర ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని టెక్స్ట్ ప్రాపర్టీస్ అన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసేసి ఈ స్టైల్స్ అన్ని ఒకసారి ఇచ్చి చూద్దాం. ఈ స్టైల్స్ అన్ని ఇచ్చేసి ఒకసారి ప్లేయర్ వచ్చేసి చూద్దాం. ఆ టెక్స్ట్ అంతా కూడా పెద్దగా మారలేదు. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను అంటే నా ప్రైస్ అనేది ఇంకొంచెం పెద్దదిగా కనపడాలి కాబట్టి ఆ పెద్దదిగా కనపడడం కోసం నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి సైజుని పెంచుకున్నాను. ఏమని పెంచానంటే 14 కాస్త 20 అని పెట్టాను. 20 అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసేసాను. కొంచెం హైలైట్గా ఉంది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే బోల్డ్ ఇచ్చేసేసాను. అది నాది కొంచెం నల్లగా కనపడాలి కాబట్టి వైట్ కలర్ ఉంది కాబట్టి కలర్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో బ్లాక్ అని ఇచ్చాను. బ్లాక్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. నా ప్రైస్ అనేది నల్లగా వచ్చేసేసింది. ఈ కార్డు యొక్క సైజుని తగ్గించాలంటే ఎలా ఏంటి అనేది టుమారో సెషన్ లో మనం నేర్చుకుందాం. సో టుడే మనం ఏమేమి చెప్పాము అనేది ఒకసారి చూసేద్దాం. ఏం చేసేసానంటే ఈ రోజు మనం ఏం చేసేసామంటే ఒక చిన్న భాగం అనేది డెవలప్ చేసేసాం. ఏంటి అంటే ఎడిషనల్ గా మరొక డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి అంటే ఒక వెబ్సైట్ ని మనం ఎలా చేస్తామనేది చూసేసాము. అలా చూడాలి అంటే ఏం చేసేసానంటే నాకు ఒక ఆర్కిటెక్చర్ అనేది వచ్చింది. ఏంటిదంటే ఒక వెబ్సైట్ దివాళీకి సంబంధించి ఒక వెబ్సైట్ బిల్డ్ చేయమన్నాడు. అలా ఒక వెబ్సైట్ కనుక నేను చూడంగానే దాన్ని ఫస్ట్ నేనేం చేయాలంటే లేఅవుటింగ్ అనేది చేయాలి. ఆ లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తారంటే ఆ వెబ్సైట్ ని చూడంగానే మనకు వచ్చిన వెబ్సైట్ ని చూడంగానే లేఅవుట్ అనేది చేయాలి. ఏదేది ఎక్కడ ఉండాలి, దాని యొక్క స్ట్రక్చర్ అరేంజ్మెంట్ ఎట్లా ఉండాలి అనేది చూడాలి. ఆ లేఅవుట్ లో ఫస్ట్ ఏం చేసేదంటే ఫస్ట్ ఒక కార్డు పెట్టాలి. ఆ కార్డు కింద కార్డుకి సంబంధించిన ఐటమ్స్ అన్నిటిని కూడా కింద పెట్టాలి. తర్వాత వ్యూ మోర్ అనే ఒక బటన్ క్రియేట్ చేయాలి. అంటే దాని యొక్క వెబ్సైట్ ఇలా ఉంది. ఆ ఒక్కొక్క భాగాన్ని డెవలప్ చేయాలి కాబట్టి ఫస్ట్ భాగం ఎలా డెవలప్ చేస్తాం అనేది చూసేసాం. ఫస్ట్ భాగం ఒక ఇమేజ్ పెట్టాలి. ఆ ఇమేజ్ తో పాటు ఒక టెక్స్ట్ పెట్టాలి అనేది ఉందన్నమాట. ఆ ఇమేజ్ పెట్టాలి అంటే మనకు తెలుసు అన్నమాట. ఇమేజ్ పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ప్రాపర్టీ CSS లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ప్రాపర్టీ వాడేసేసి హైట్ అండ్ దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ వాడేసేసి ఆ ఇమేజ్ అనేది పెట్టేసేసి HTML లో కంటైనర్ తీసేసుకొని దానికి యాడ్ చేస్తే ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. అలా టెక్స్ట్ అనేది పెట్టాలి అంటే ఏం చేస్తామంటే టెక్స్ట్ అనేది ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ కాబట్టి అక్కడ ఉన్నది కూడా ఆ హెడ్డింగ్ అనే ఒక ఎలిమెంట్ యూజ్ చేసి HTML లో మనకున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం రాసేసేసి దానికి టెక్స్ట్ ప్రాపర్టీస్ అన్ని అప్లై చేస్తాను. అప్లై చేస్తే ఆ స్టైల్ వచ్చేసేసింది. కానీ ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది ఒక లైన్ లో నుండి మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే విత్ అనే ఒక టెక్స్ట్ లోనే విత్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి విత్ యొక్క వాల్యూస్ ని కనుక ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఏమైందంటే మన యొక్క టెక్స్ట్ అనేది మొత్తం కూడా ఏమైందంటే స్లోగా ఏమైందంటే ఇంక్రీజ్ అయిపోతా ఉంటుంది. మనకు కావాల్సిన లైన్స్ అన్ని కూడా వచ్చేస్తా ఉంటుంది. అది అయిపోయింది అనమాట. తర్వాత నేనేం చేశాను, తర్వాత బూట్ స్ట్రాప్ ని మనం లోడ్ చేసేసేసుకోవడం అనేది మనకు తెలుసు. ఆ తర్వాత నేనేం చేశానంటే ఒక కార్డుకి సంబంధించిన బోటమ్ ఐటమ్స్ ని ఎలా డెవలప్ చేయాలో చూసాను. బోటమ్ ఐటమ్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ కి మనం ఏం చేయాలి అంటే ఒక కలర్ అనేది అప్లై చేయాలి. అదేంటిది లైట్ బ్లూ కలర్ అనేది అప్లై చేసేసి ఆ కంటైనర్ లోపల ఒక కార్డ్ అనే ఐటమ్ అనేది డెవలప్ చేయాలి. ఆ కార్డ్ అనే ఐటమ్ డెవలప్ చేయాలంటే మనకు తెలుసు అనమాట. ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లో ఇమేజ్ పెట్టాలంటే మనకు ప్రాపర్టీ తెలుసు అనమాట. వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి యాంగులర్ ప్లేస్ ఇచ్చేసి IMG అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి SRC అనే ఒక కోడ్ ఒక అట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ లో మనకి ఏ ఇమేజ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ కి సంబంధించిన URL పెట్టేసేసి తర్వాత ఆ ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ మనం సెట్ చేయాలి కాబట్టి మళ్ళీ CSS లోకి వెళ్ళేసి ఈ ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ ని చేంజ్ చేసుకోవడం కోసం హైట్ విడ్త్ ప్రాపర్టీస్ రాసేసేసి దాన్ని మరొక అట్రిబ్యూట్ సహాయంతో ఇదే ఇమేజ్ కనుక